భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చిన్ని కృష్ణుడికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉయ్యాలలో వేసి లక్ష్మణ సమేత సీతారాములతో కలిసి లాలాలు జోలాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అటుకులు వెన్న ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా ఉట్ల పండుగ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనకి కృష్ణాష్టమి అనేటువంటిది శ్రావణ బహుళ అష్టమి నాడు చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ వైష్ణవాలయాల్లో శ్రావణ మాసంతో పాటుగా సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి బహుళ అష్టమిని కృష్ణాష్టమిగా శ్రీ జయంతిగా దాన్ని పరిగణనలో తీసుకోవడం ఉన్నది. అయితే వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడే కృష్ణాష్టమి చేయాలి అనేటువంటి నియమాన్ని పెట్టుకోవడం వల్ల ఆ నియమాన్ని అనుసరించి సింహరాశిలో సూర్యుడు ఉన్నటువంటి కాలంలో ఈ భాద్రపద బహుళ అష్టమి నాడు ఈనాడు కృష్ణ అష్టమి కార్యక్రమాన్ని భద్రాచలంలో నిర్వహించడం జరుగుతుంది.